ఇప్పుడు నెక్స్ట్ కుంభరాశి అనమాట. సో కుంభరాశికి శని లాభంలో ఉన్నాడు. సూపర్ ఇది. కుంభరాశికి శని లాభంలో ఉన్నాడు, కానీ ఏలినాటి శని నడుస్తుంది. ఓకేనా? శని ఏలినాటి శని నడుస్తుంది, కానీ కొంతవరకు ధనస్థానంలో ఉండడం అనేది కొంచెం మంచిదే, లగ్నానికి మంచిదే. కుంభ లగ్నం అయిందనుకోండి మంచిదే, అదే కుంభ రాశి అయిందనుకోండి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మన రాశి వేరు, లగ్నం వేరు అనమాట. సో ఇక్కడ మనకు రాశి ప్రకారం చూసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? లగ్నం ప్రకారం చూసుకున్నట్లయితే ధనలాభం ఉంది. ముఖ్యంగా మనం చూసుకునేది రాసులు అనేవి మనకు 30% ఇస్తాయి, కానీ లగ్నం అనేది చాలా 100% ఇస్తుంది అనమాట. సో రాశి ప్రకారం చూసుకున్నట్లయితే ఏలినాటి శని నడుస్తుంది వీళ్ళకి. లగ్నం ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చేసి శని మంచి యోగాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ధనలాభాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ లగ్నానికి శుక్రుడు శని 2వ స్థానంలో ఉండడం అనేది కుటుంబంలో మంచి పేరుగా బాగుండడము, అంటే కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్స్ని ఇచ్చినా కానీ ధనపరంగా బాగా హెల్ప్ చేస్తాడనమాట. అది రాశి ప్రకారం చూసుకుంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఒక 2.5 years, అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక 2.5 years వెళ్ళిపోయింది, ఇంకా ఒక 5.5 years ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే శనికి సంబంధించిన ఈ రెఫరెన్సెస్ చేసుకోవాలి, అంటే రెమెడీస్ చేసుకోవాలి. శనికి సంబంధించిన రెమెడీస్ అంటే ఏంటంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ పెట్టడము, వాటర్ బాటిల్, ఆయన రూపంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా కావచ్చు. ఉదాహరణ చెప్తున్నా, శని ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో వాళ్ళని మీరు బాగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని ఏమీ చేయదు. యాక్చువల్గా శనేశ్వరుడు చాలా మంచివాళ్ళు, భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటంటే కర్మఫలదాత. ఇప్పుడు శనేశ్వరుడు లగ్నంలోకి రాశిలోకి రాకముందు ఇంతకుముందు తిరుగుతుంటాడు కదా రాశిచక్రాన్ని, అప్పుడు మీరు చేసే తప్పులు ఏవైతే ఉంటాయో వాటికి ఫలితాన్ని ఇవ్వడానికే వస్తాడు. అంటే మనకు పూర్వపుణ్యంలో చేసిన పాపకర్మల్ని లెక్క కట్టి ఈ జన్మలో మీకు ఇవ్వాల్సింది ఇచ్చిపోతాడు అన్న శనేశ్వరుడు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ శనేశ్వరుడు రాశిలోకి రాకముందు మీరు ఎలాంటి తప్పులు చేశారు, ఎలాంటి మంచి చేశారనే దాన్ని బట్టి దాన్ని పేజ్ చేసుకునే శనేశ్వరుడు మీకు కర్మకి ఫలితాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి సో మీరు ఏంటంటే శని రూపంలో ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేసుకోండి. మున్సిపాలిటీ వారికి, చెప్పులు కుట్టుకుండే వారికి, కాకులకి, వీధి కుక్కలకి వీళ్ళకి ఫుడ్ వాటర్ ఇవ్వండి. వాళ్ళ రూపంలో శనేశ్వరుడు ఉంటాడు, సంతోషిస్తాడు. సింపుల్ రెమెడీ అనమాట. సో అలా చేసుకోండి. శనివారం పూట మీరు శనేశ్వర టెంపుల్కి వెళ్ళి తైలాభిషేకాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన రూపంలో ఉన్న వారిని మీరు కొలవండి, దాన ధర్మాలు చేయండి, బాగుంటుంది. అదే అనమాట. 3వ స్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి కొంచెము పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే పబ్లిక్తో కానీ మీకు రావాల్సిన వాటితో కానీ కొంచెం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. సో కాబట్టి గురువు కూడా 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి గురువు 5లో ఉంటాడు కాబట్టి సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. కానీ రాశి ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళకు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందినే పెడుతుంది ఖచ్చితంగా. సో మీరు కొంచెం టఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు ప్రజెంటు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శనికి సంబంధించిన బాగా చేసుకోండి. 6వ స్థానంలో ఆరోగ్యపరంగా ఓకే, కానీ ఇక్కడ శని ఎందుకు ఇబ్బంది పెడతారంటే మిమ్మల్ని ఒక ఫైనాన్షియల్ పరంగా బాగా ఇబ్బంది పెడతాడు శని. ఫైనాన్షియల్ పరంగా, జాబు విషయంలో, తర్వాత రావాల్సినవి రాకోకుండా స్ట్రక్ చేయడము, తర్వాత మీరు ఒక జాబ్ చేస్తుంటారు, మీకు ఆ జాబ్లో మీరు చేసే జాబ్లో డబ్బులు రావు, ఒక 3 నెలలైనా 2 నెలలైనా చేస్తూనే ఉంటారు, డబ్బులు రావు. అప్పుడు ఏం చేస్తారంటే డబ్బులు రాకపోతే ఇంకా ఎట్లా సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు వస్తేనే కానీ ఆ ఫ్యామిలీ నడవని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డబ్బులు రాకపోతే చాలా సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం కదా. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకురా నేను పుట్టింది, నా పుట్టుక ఏందో నాకే అర్థం కావట్లేదు, ఇన్ని కష్టాలు అనే టైప్లో ఇబ్బంది పెడతాడు అన్నమాట శనేశ్వరుడు. అంటే ఇంతకుముందు నువ్వు అలా తప్పులు చేశావు కాబట్టి ఆయన ఇబ్బంది పెడతాడు. సో అలాంటి స్థితి పెడతాడు. కానీ శనేశ్వరుడు చావనీయుడు మనిషిని. సో నిన్ను చాలా ఇబ్బంది పెడతాడు. నువ్వు ఇంకా వద్దురాబాబు సద్దాము అనే స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ నిన్ను చేయబట్టుకొని లాగేస్తాడు, నిన్ను ఆ స్థితి నుంచి తప్పిస్తాడు. అంటే ఇంకా ఇది లేకపోతే నేను బతకలేనురా బాబు అన్నప్పుడు డబ్బులు ఇచ్చేస్తాడు. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీరు రోజు 3 నెలలు చేశారు, ఆయన దగ్గరికి వెళ్తున్నారు, యజమాని దగ్గరికి వెళ్తున్నారు, సార్ నా శాలరీ ఇవ్వండి అని అడుగుతుంటాడు. ఆయన రేపు అని తిప్పుతుంటాడు. సడన్గా ఈ రోజు నాకు ఇవ్వకపోతే నాకు సావే శరణ్యం అనే టైంలో ఆయన దగ్గరికి వెళ్తే 1 నెల జీతం కాదు 3 నెలల జీతం ఇచ్చేస్తాడు మీకు. అర్థమైందా? అలాంటిది అంటే 1 నెల రావాల్సింది, ఇంతకుముందు 3 నెలలు రావాల్సిన డబ్బులు కూడా మీకు వచ్చేసి మిమ్మల్ని సేవ్ చేస్తాడు. కానీ అలాంటి స్థితిని మీరు పే చేస్తారు ఇప్పుడు. సో కాబట్టి శనికి సంబంధించిన వాటి రూపంలో ఉన్న వారిని మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కొంచెము మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఓకే, ఈ ఫైనాన్షియల్ మ్యాటరు, ఇంట్లో విషయాలు అవి జాగ్రత్త చూసుకోవాలి. అది